మేడారం శిలలపై తల్లుల చరిత్ర. వారే వా 930 ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథంలోని విశేషాలకు శిల్పరూపం. వా 750 కోయ వంశాల ఇంటి పేర్లను తెలిపేలా 7000 చిహ్నాలు. గొట్టు గోత్రాలకు ప్రతిరూపమైన సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంకకు చోటు. ప్రధాన స్వాగత ద్వారంపై 59 బొమ్మలతో సమ్మక్క వంశీల చరిత్ర. కోయల దైవాలు, జీవన శైలి, ఆచార సంప్రదాయాలకు ప్రాధాన్యం. పులి, జింక, నెమలి, దుప్పి, పావురం, చెట్టు, పిట్టలకు చోటు. రాయచోటి నుంచి రాళ్ళు, ఆళ్లగడ్డలో చెక్కిన కళాకారులు. రాయచోటి నుంచి రాళ్ళు, ఆళ్లగడ్డలో చెక్కిన కళాకారులు. 600 కిలోమీటర్ల దూరం నుంచి భారీ ట్రక్కుల్లో తరలించి పనులు. 236 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రభుత్వం. ఆదివాసీ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారంలో పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నది. మరో 100 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేలా గ్రానైట్తో గద్దెలు, వాటి చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తున్నది. కోయల ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా పనులు చేపడుతూ సమ్మక్క సారక్క తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా శిలలపై చెక్కుతున్నది. ఇక కోయల వద్ద దొరికిన 930 ఏళ్ల నాటి తాళ్లపత్ర గ్రంథాల ఆధారంగా చెక్కించిన 7000 శిల్పాలు, చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాయి. ఐదో పేజీ పెట్టి జబర్దస్త్ ఉన్నాయా, మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి ఇది మొత్తం చూద్దాం. మంచి దీంతో రేవంత్ రెడ్డి ఒక స్టెప్ ఎక్కినట్టే కనిపిస్తుంది. సమ్మక్క సారక్క ఎవరెవరి శిల్పాలు ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం. సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు కోయిల ఇష్ట దైవాలుగా ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, ముసలి ఆ పశు పక్షాదులతో పాటు ఆ కోయల జీవన శైలికి, ఆచార సాంప్రదాయాలకు, గోత్రాలకు ప్రతిరూపంగా భావించే సూర్యచంద్రుడు, త్రిశూలం, నెలవంక, బండి చక్రాలు, అడ్డ, నిలువు గీతలకు స్తంభాలపై చోటు దక్కింది. అలాగే సమ్మక్క సారక్క వంశస్థులైన దాదాపు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వాళ్ళ చరిత్రను భావి తరాలకు తెలుసుకునే వీలు కలుగుతుందని ఆలయ అభివృద్ధి పనులు చేస్తున్న ఆర్కిటెక్టులు తెలిపారు. 50 ఫీట్ల వెడల్పుతో ప్రధాన ద్వారం, గద్దెల ముందు తెల్లని గ్రానైట్ స్తంభాలతో ఏర్పాటు చేస్తున్న ప్రధాన ద్వారం, ఆయా శిలలపై సమ్మక్క సారక్క పూర్వీకులతో పాటు కోయల జీవన శైలిని తెలిపేలా చెక్కిన 7000 బొమ్మలు హైలైట్ గా నిల్వనున్నాయి. 7000 బొమ్మలు చెప్తున్నాడు. అమ్మ 7000 బొమ్మలు అంటే ఆషామాషి కాదు. 50 ఫీట్ల వెడల్పుతో ఉన్న ఈ ప్రధాన ద్వారానికి 25 ఫీట్ల ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో రెండు వైపులా 2 నిలువు స్తంభాలు, వాటిపై 80 ఫీట్ల పొడవైన అడ్డ స్తంభం, దానిపై 60 ఫీట్ల పొడవైన మరో అడ్డు స్తంభం ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు గద్దెల చుట్టూ 25 ఫీట్ల ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో 8 స్తంభాలు నిల్వనున్నాయి. వీటిపై సమ్మక్క సారక్కలతో పాటు 3, 4, 5, 6, 7 గోత్రాలను బొమ్మలుగా చెక్కారు. గద్దెల చుట్టూ బయటి వైపు శిలలపై ఆదివాసీల జీవన విధానం, వారి దేవతల బొమ్మలు, ఇంకా 750 కోయ ఇంటి పేర్లను సంబంధించిన జీవన చిత్రాలను గీశారు. వీటిని చెక్కేందుకు ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దాదాపు 450 మంది కళాకారులు నెలల తరబడి రెయిన్బోలో శ్రమించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి తెప్పించిన భారీ గ్రానైట్ రాళ్లను ఇందుకోసం వినియోగించారు. తయారీ అనంతరం భారీ ట్రక్కుల్లో 600 కిలోమీటర్ల దూరంలో మేడారానికి తరలించారు. ప్రధాన ద్వారం ఎడమవైపు నిలువు పిల్లర్, కింది భాగంలో ఎడమవైపు పిల్లర్ పూర్తిగా 3వ గొట్టు సారక్క వంశ వృక్షంతో పాటు వడ్డే గోత్రం సిద్ధపోయిన కుక్కెర వంశం ఆ వృక్షాన్ని తెలుపుతుంది. 3 నిలువు ఆ అడ్డం గీతలు 3వ గొట్టు గోత్రం గురించి తెలిపే గుర్తులు. త్రిభుజాలు, పడిగిద్దరాజు, సమ్మక్క, నాగులమ్మల బిడ్డ సారలమ్మ రాజ్యం 3వ గొట్టుకు వచ్చిందని తెలుపుతుంది. చతురస్రం, సగం ముక్కలు, సారలమ్మను కాక ఆడమరాజుకి ఇచ్చి పెళ్లి చేసి 4వ రాజ్యంలో సగం ఇచ్చిన సందర్భం. ఎడమవైపు 2వ పిల్లర్ పై ఇప్ప చెట్టు, 3వ గొట్టు ఆ పవిత్ర వృక్ష దైవం అన్న కాన్సెప్ట్ వస్తుంది. మనిషి చేతిలో బాణం, కాక ఆడమరాజు కళ్ళకు గంతలు కట్టుకొని కాకిని కొడుతూ సారలమ్మను పెళ్లి చేసుకున్న దృశ్యం. ఉడుము, 3వ గొట్టు వారు పూజించే జంతువు ఉడుమును పెట్టిండ్రు. 8 పలకలు, 8వ గొట్టు రాజ్యం గుర్తుగా 8 పలకలు పెట్టిండ్రు. ఎక్స్ ఆకారం, 8వ గొట్టు వడ్డే గోత్రం ఎక్స్ ఆకారం పెట్టిండ్రు. సమ్మక్క తల్లిది 5వ గొట్టు. 3వ గొట్టు సారలమ్మ, కాక ఆడమరాజు వంశవృక్షం.
వడ్డే గోత్రం సిద్ధపోయిన కుక్కెర వంశం వృక్షం ఉండబోతుంది. 4వ గొట్టులో నాగులమ్మ రాయి బండారి వంశం పగిడిద్దరాజు గోవిందరాజుల మూలాలు ఉండబోతున్నాయి. 5వ గొట్టులో సమ్మక్క తల్లిది కోయ సమాజంలో రాయి బండాని వంశం కాబట్టి 5వ గొట్టులో సమ్మక్క తల్లిది పెట్టిండు. 6వ గొట్టు బేరం బోయిన రాజు అంటే పశుపతి వంశస్థుల ప్రతిరూపంగా 6వ బొట్టు పెట్టిండు. 7వ బొట్టు గట్టు పారేడు వంశస్థుడిది, ఇది వారి నుదిటి బొట్టుడు తెలుపుతుంది. 7వ గొట్టు శివలింగాలు వెంకన్న నామాలు కూడా గోవిందరాజుల ప్రధాన గద్దెలపై తిరుపతి వెంకన్న నామాలు శంకు స్వస్తిక్ వంటి చిత్రాలు ఉండగా పెద్ద రాశిరు మంచిగా రాశారు. పలు చోట్ల శివలింగాలు సైతం చెక్కారు. కోయ వంశీకులో గోవిందరాజులు బేరం పోయిన రాజు పశుపతి కాలాల్లో ప్రకృతి శక్తిగా వెంకన్నను శివుణ్ణి ఆరాధించినట్లు ఆదివాసీ మూలాలపై పరిశోధనలు చేసిన చరిత్రకారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాన గద్దెలు శిల్పాలపై నామాలు శంకు లింగాలు చెక్కినట్టు పేర్కొంటున్నారు. కాక ఆ కోయ పూర్వీకులు వారిని ఇతర దైవాల మాదిరి ప్రకృతి శక్తులుగా మాత్రమే చూశారు తప్ప ఇప్పుడు ఆచరణలో ఉన్న ఆలయాల్లో ఉన్నట్లు పూజారులు అర్చనలు అభిషేకాలు చేయడం లేదన్నారు. స్వస్తిక్ గుర్తు కోయల కాలంలో రివర్స్లో ఉందని ఆ తర్వాత కొందరు ప్రస్తుత రూపానికి తేల్చినట్లు అర్థమవుతుందని పేర్కొన్నారు. తాళపత్ర గ్రంథాల్లో ఉన్న పూర్తి సమాచారంతో మేడారం ఆలయ పూజారుల అంగీకారం అనంతరమే ఈ చిత్రాలను చెక్కినట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద 236 కోట్లతో పునరుద్ధరణ పనులు మాత్రం చేపట్టిందని చెప్పుకోవచ్చు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారక్క గద్దెల పునరుద్ధరణ పనులు 236.2 కోట్లతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పనులకు ఈ ఏడాది సెప్టెంబర్ 23న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వచ్చే ఏడాది జనవరి 10 కల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ తదితరులు పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఒకే వరుసలో గద్దెల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా ఈ నెల 24న గోవిందరాజులు పగిడిద్దరాజుల గద్దెలు ప్రతిష్టాపన చేయనున్నారు. పూజారులు తెలిపారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర ఉండబోతుంది. 28 నుంచి 31 వరకు. అంతకు 15 రోజుల ముందు నుంచే భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలి వస్తారు. గిదే ఎంత మంచిగా చెక్కిలు చూడు బొమ్మలు. మొత్తం అంటే సమ్మక్క ఇంటి దైవం ఒంటి కొమ్ము దుప్పి, ఒకటే కొమ్ము ఉంటుంది అంట దుప్పికి. ఆ దుప్పిని చెక్తా ఉన్నారు. సమ్మక్క తల్లి కొలువుండే చిలుకల గుట్ట వైపు నిర్మించిన స్వాగత తోరణం, దానిపై చెక్కిన 59 బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిల్వనున్నాయి. ఇందులో సమ్మక్క వంశీల మూలాలు, కోయల సంస్కృతి సాంప్రదాయాలు, వారు దైవంగా కొలిచే పక్షులు, జంతువులకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయి. సమ్మక్క తల్లిది కోయ సమాజానికి చెందిన రాయి బండాని వంశంలోని 5వ గొట్టు కావడంతో సమ్మక్క తల్లి ఇంటి దైవంగా భావించే ఒంటి కొమ్ము దుప్పి బొమ్మను జాతర ప్రధాన శిలగా భావించే స్వాగత తోరణంపై అగ్రభాగాన చెక్కారు. పక్కన అడవి దున్న కొమ్ములు వాటిపై 6 నెమలి ఈకలు పొందుపరిచాయి. కోయల్లో ముఖ్యమైన బేరం బోయిన రాజు అంటే పశుపతి 6వ గొట్టు ప్రతిరూపంగా గిరిజనులు నెమలి నేటికి నెమలీకలను ధరించి నృత్యం చేయడం ఆనవాయితీ. నిజంగా ఒక గొప్ప ఇవన్నీ ఏనుగు, ఒక్కో చిహ్నానికి ఒక్కో ప్రత్యేకత, ఏనుగు, ఇవన్నీ త్రిశూలం, ఇక మనుబోతు అంటాం కదా, మనుబోతు, సింహం, జింక, పులి, తూతకొమ్మ, నెలవంక, ఏనుగు, సో ఆదిశక్తి, ఇవన్నీ మీకు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ పిల్లర్స్ కనిపిస్తా ఉన్నాయి. ఇంతకుముందు ఓన్లీ ఈ గద్దెలకు ఈ గ్రిల్స్ మాత్రమే ఉండేది. ఆ గ్రిల్స్ ఆ లోపల ఉన్న వాళ్ళు హెల్మెట్లు పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఈ బెల్లం బంగారం అని ఇసురుతా ఉంటే, కొబ్బరికాయలు ఇసురుతా ఉంటే తాగి పడిపోతున్న పరిస్థితి. ఒకప్పుడు వేరు, ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ జరిగింది. వాస్తవంగా కేసీఆర్ అనే క్యాండిడేట్ పట్టించుకోవాలి. మేడారంను కేసీఆర్ అనే క్యాండిడేట్ పట్టించుకోవాలి. ఏ ఆదివాసీలు, గిరిజనులు, ఆదివాసీల జాతరే కావచ్చు. బట్ ప్రతి కులం, ప్రతి మతం, మన రాష్ట్రమే కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, 5 రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు మేడారంకి వస్తారు. దాదాపు 1 కోటి పైచిలుకు పబ్లిక్ ప్రజలు మేడారంను దర్శించుకునే ఇంత పెద్ద మహాజాతరకు జాతీయ పండుగకు గుర్తించాల్సిన ఆవశ్యకత ఉండే, జాతీయ పండుగ ఉండాలి. వాస్తవంగా ఏంటంటే ఎక్కడెక్కడో చేస్తూ ఉంటారు, కానీ మనోళ్ళు పట్టించుకోరు, కేంద్రంలో ఉన్నోడు పట్టించుకోడు.
సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి ముందు వరుసలో ఉండి దీన్ని ఆయన కట్టియాలన్న కాన్సెప్ట్ కొద్ది ముందుకెళ్తా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి అంటే లాస్ట్ ఇయర్ పోయిన వాళ్ళకు ఈసారి పోయిన వాళ్ళకు పోతే తేడా తెలుస్తుంది 100%. ఎందుకంటే ఆ ప్రధాన ద్వారం దగ్గర ఇక తొక్కేసారి అంటే నార్మల్గా ఉండదు దొబ్బులాట. ఇక అటుబో ఇటుబో కొంచెం పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఎక్కువ పెట్టి నీట్గా క్యూ లైన్లు పెట్టి నీట్గా పంపించి నీట్గా చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వివిఐపి దర్శనాలు ఎక్కువ అవుతాయి, సామాన్య పబ్లిక్ని ఆపుతా ఉంటారు. ప్రతి ఒక్కడు వివిఐపి అండి. ఈ మధ్య తెల్ల బట్టలు వేస్తున్నాడు ప్రతి ఒక్కడు వివిఐపి. ఇక వాడు ఏందో వానికి అర్థం కాదు. మొత్తం మీద చరిత్రను మాత్రం చెక్కు చెదరకుండా చరిత్ర ఆనవాళ్ళను తీసుకొస్తా ఉన్నారు. ఇది చూడు ఎంత మంచిగా. ఇగో ఈడొక బొమ్మ చెట్టు, ఈడొక బొమ్మ, ఈడొక బొమ్మ, ఈడొక బొమ్మ, ఈడొక బొమ్మ, ఈడొక బొమ్మ, ఈడొక బొమ్మ. వారే టైం పట్టాలి అదంతా చెక్కాలంటే. గ్రేటే నిజంగా. 1 2 3 4 5 6 7 అంటే 7 8 దాకా ఉన్నాయి ఒక స్తంభానికి. ఒక సైడ్ మళ్ళా అట్లా 4 సైడ్లు ఉంటాయి. 1 2 3 4 5 దీంట్లో 6 ఉన్నాయి, దీంట్లో 7 ఉన్నాయి, అట్లా ఒక దాంట్లో 8 వస్తా ఉన్నాయి. మొత్తం మీద మేడారం క్లియర్ గా రాసిరు మంచిగా. మేడారం 7000 చిహ్నాలు, 7000 చిహ్నాలు చెక్కడం అంటే ఇంకా క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది బెంజ్ లాగా ఉంది అండి. ఇది బెంజ్ సింబల్ టాటర్ బెంజ్ కార్ ఉంటుంది కదా. 1 2 3 4 5 6 7 మాక్సిమం 7 వస్తున్నాయి ఒక్కొక్క స్తంభానికి. 7,000 చిహ్నాలు చెక్కిన్లు అంటే బొమ్మలు ఆషామాషం కాదు. కేసీఆర్ యాదగిరి గుట్ట కట్టించినట్టు మేడారంను రేవంత్ రెడ్డి ఖాతాలో పడబోతుంది. ఇప్పుడు తప్పు కాదవా, డెవలప్మెంట్ అభివృద్ధి చేసిన వాడికి పేరు రావడంలో తప్పు కాదు. అంటే తీసుకునే నిర్ణయాలపైన మేము వ్యతిరేకిస్తాం తప్ప అభివృద్ధి విషయంలో ఆయన మంచి డిసిషన్ తీసుకుంటే 100% సపోర్ట్ చేస్తాం. 100% సపోర్ట్ చేస్తాం. ఏది ఏమైనప్పటికీ గిరిజన ఆదివాసీల జాతర ఈసారి బ్రహ్మాండంగా ఉండబోతుందన్న ఒక కోణం వినిపిస్తుంది. మనం కూడా అసలు ఏం అభివృద్ధి పనులు అయినా ఏంది అనేది మనం కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రజా వాయిస్లో ఒకరోజు వెళ్దాం.